తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కీలక దశకు చేరుకుంది. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ గడువు నేటితో ముగిసింది. ఇక రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా 73,52,000 మంది ఓటర్ల ఫారాలు అన్కలెక్టబుల్గా ఉన్నాయి. ఇక హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే వీటి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అన్కలెక్టబుల్ ఓటర్లలో 9.1 లక్షల మంది మరణించేవారు కాగా 10.3 లక్షల మంది ఆచూకీ లేని వారు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక 43 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసలుగా వెళ్ళిపోయారు. ఇక మరో 6.6 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు ఇప్పటికే తేలింది. అయితే చివరి దశలో మరికొన్ని ఫారాలు అందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎస్ఐఆర్లో భాగంగా ఇప్పటి వరకు 2,64,00,000 మంది ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మరో 3.2 లక్షల ఫారాలు డిజిటలైజ్ కావాల్సి ఉండగా అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా తొలగిపోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆ నేతలకు సూచించింది. ఇక తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న ప్రచురించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు పూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిపోయింది అని చెప్పి అటు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తుంది. మరోవైపు చాలామంది మాకు ఇంకా ఇప్పటి వరకు బిఎల్ఓలు మా ఇళ్లకు రాలేదు, ఫామ్లే ఇవ్వలేదు అని చెప్పి ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో ఎలక్షన్ కమిషన్ మరింత సమయం ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉందా? ఇంకా చాలా వరకు ఫామ్స్ కూడా డిజిటలైజేషన్ కాలేదు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. సర్ ప్రక్రియ నిన్నటి అర్ధరాత్రితో ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో. సో దీంతో ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతానికైతే మొన్నటి వరకు ఉన్న డేటా వచ్చింది. నిన్నటి వరకు మధ్యాహ్నం వరకు అంటే డిజిటలైజేషన్ ఏదైతే అయిందో, ఆన్లైన్ ఏదైతే అయిందో ఆ డేటా అయితే వచ్చింది. దీనికి కొంచెం కరెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ లెక్కలు ఈరోజు, రేపు లేదా పూర్తిగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే సో మొత్తం మీద సర్ ప్రక్రియ కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు, గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. 24 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ సర్ ప్రక్రియపై మొదటి నుంచి అపోహలు, అనుమానాలు, అభ్యంతరాలు, విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో జరిగిన సర్లో చాలా ఓట్లు తొలగించింది బీజేపీ, ఈసీని ఉపయోగించుకునే చాలా విమర్శలు వచ్చాయి. దీన్ని ఈసీ ఒకవైపు ఖండించినప్పటికీ మరొక వైపు ఒక అనుమానాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే అదే ఈరోజు తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుందని ఒకవైపు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒకవైపు ఆరోపణలు, విమర్శలు చేస్తూ మరొక వైపు అలర్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. సో దాన్ని కొనసాగింపుగా ఇవాళ మనం చూస్తే 78%, ఒకవేళ ఇంకా ఆన్లైన్లో వస్తే ఒక 80 కావచ్చు, 82 కావచ్చు. అంటే ఇప్పటివరకు మనకు వచ్చిన అధికార లెక్క ప్రకారం 78% మాత్రమే డిజిటలైజేషన్ అయింది. అంటే ఆన్లైన్లోకి ఎక్కింది 78%. అంటే ఇంకా 22% ఎక్కలేదు. ఏది ఫామ్స్ ఇచ్చినవి, ఫామ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బిఓలోకి వచ్చినాయి ఇవి. అంటే ఇంకా 22% రాలేదు, మళ్ళీ రిటర్న్ రాలేదు. అంటే ఇది ఆన్లైన్లోకి ఎక్కలేదు. అంటే 22% గోవింద ఓట్లని. సో దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే బిఎల్ఓలు కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. ఆ తర్వాత అక్కడ చాలామందికి డోర్ లాక్ ఉంది. మనం చూస్తాం ఊళ్ళల్లో వ్యవసాయ పనులకు పోతారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. సిటీలో అయితే ఇద్దరు భార్యాభర్తలు జాబులకు వెళ్ళడం కావచ్చు, ఇలాంటివి ఉండడం వల్ల, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, ఒకే ఇంట్లో
10 కుటుంబాలు 5 కుటుంబాలు ఉన్న దగ్గర ఒకరి సమాచారం ఒకరు తెలియదు, ఇంటికి లాకేయడం, ఇవన్నీ కారణాలతో చాలా మొత్తం అయితే అన్కండక్టబుల్గా ఇవాళ ఈసీ ప్రకటించింది. ఇది 21 అంటే 22% అన్కనెక్టబుల్, అంటే ఇటు ఏవైతే ఫామ్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి నమోదు కాలేదు. ఇది చాలా పెద్ద శాతం, ఎందుకంటే దీంతో ఓట్లు చాలా దాదాపు అంటున్నారు 1 కోటి ఓట్లు పైగా గల్లంతయ్యే అవకాశాలనే ఉంటాయి. సో దీంట్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 9 లక్షలు చనిపోయినట్టుగా గుర్తించారు. సో 9-10 లక్షలు పోతే ఇంకా దాదాపు 90 లక్షల ఓట్లు ఎక్కడికి పోయినట్టు. కొన్ని డబుల్ ఉన్నాయి, చాలామంది అంటున్నారు 2 ఓట్లు 3 ఓట్లు. ఆంధ్రాలో తెలంగాణలోనే వివిధ జిల్లాలో ఎగ్జాంపుల్ ఒక వరంగల్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, 2 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఓటు ఉంటుంది, పక్కనే కుతుబుల్లాపూర్లో ఒక ఓటు ఉంటుంది. ఇలా ఉండవచ్చు, ఎందుకంటే వీళ్ళు హౌస్ పక్కనే హౌస్ షిఫ్టింగ్ అయినా కూడా నియోజకవర్గం మారుతుంది కానీ ఆ ఓటు అట్లనే ఉంది. సో ఇలాంటి ఓట్లు కూడా ఒక 20 లక్షలు ఉన్నాయి అనుకుందాం. అంటే 1 కోటి నుంచి 10 లక్షలు చనిపోయిన వారిది ఉంటే ఒక 20 లక్షలు డబల్ ఉంటే దాదాపు 60-70 లక్షల ఓట్లు ఇవాళ పోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే సో మొత్తం మీద క్యూర్ పరిధిలో, అంటే హైదరాబాద్లోనే భారీగా జిహెచ్ఎంసీ పరిధిలో, అంటే పాత జిహెచ్ఎంసీ, ఈ గ్రేటర్ పరిధిలో ఈ 3 కార్పొరేషన్లో ఓట్లు భారీగా తగ్గాయి అనేది మాత్రం మనకు క్యాలిక్యులేషన్ అయితే తెలుస్తుంది. దీంతో రాజకీయ పార్టీల్లో గుబులు పుడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో, కొంచెం బీఆర్ఎస్లో ఒకవేళ లెక్కల్లోకి వెళ్తే బాగా ఎక్కువ ఓట్లు పోయినాయి చూస్తే ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 ఓట్లు గల్లంతయ్యాయి, అంటే మైనస్ అయ్యాయి. ఇది చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పొలిటికల్ పార్టీకి. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,79,000 చిల్లర ఓట్లు మైనస్ అయినాయి. ఇలా జూబ్లీహిల్స్ కావచ్చు, యాకత్పుర కావచ్చు, చంద్రాయణగుట్ట కావచ్చు, మలక్పేట, కార్వాన్, ముషిరాబాద్, బహదూర్పుర. సో ఇక్కడైతే చాలా ఓట్లు తగ్గాయి, దాదాపు 60 నుంచి 1,70,000. అంటే ఇక్కడనే చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ పరంగా ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే ఎక్కడెక్కడైతే మైనార్టీలు ఉంటారో, ముఖ్యంగా మైనార్టీలు అంటే ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఓట్లు ఉంటాయి, సికింద్రాబాద్లో కూడా మనం చూస్తాం మైనార్టీ ఓట్లు ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే మైనార్టీ ఓట్లు ఉన్నాయో అక్కడ ఎక్కువగా పోయాయి. దీని వెనుక కుట్ర ఉందనేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఇది రాజకీయ ఆరోపణలు కొట్టిపారే లేకుండా ఈసీ మాత్రం మేము స్వతంత్రంగా చేశామంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, పిసిసి వాళ్ళిద్దరు కూడా బహిరంగ ప్రకటించారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, బిఎల్ఏలు కొంత కుట్ర జరిగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆ బిఎల్ఏలకు పిలుపునిచ్చారు. జాగ్రత్తగా ఉండాలి, బిఎల్ఏలు చాలా కీలకము రాబోయే రోజుల్లో. సో ఈ నేపథ్యంలో సరి ప్రక్రియ కొంత గందరగోళంగా అయిందని చెప్పచ్చు. కొంతమందికి చదువు రాకపోవడం, ఆన్లైన్లో చేయడానికి రాకపోవడం, కొంతమంది అందుబాటులో ఉండకపోవడం. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా ఒక రిక్వెస్ట్ చేసింది, ఈ 45 రోజులేంది, 30 రోజులేంది, 2 నెలలేంది, 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు జరిపితేంది ప్రక్రియ, ఇంత అడహౌడిగా చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సూచనలు ఇస్తూ ఆరోపణలు చేస్తుంది. ఇది నిరంతరంగా జరగాల ప్రక్రియ, కానీ ఇలా ఒక 1 నెల రోజులు 2 నెలలు టైం ఇచ్చి 2 నెలల్లోనే మీరు ఓట్లు నమోదు చేసుకోవాలి, ఈ ఫామ్ ఇవ్వకపోతే మీ ఓటు పోతుంది అనే దాని మీద ఇది చాలా ఇబ్బంది ఓటర్లకు. ఎందుకంటే కొంతమంది ఓటర్లు అందుబాటులో ఉండరు, విదేశాలకు వెళ్తారు, ముంబైకి వెళ్తారు, బెంగళూరుకి వెళ్తారు, వివిధ ప్రాంతాల్లో వలస వెళ్తారు. అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బంది. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆరోపణ. సో నిన్నటి వరకు అయితే రాత్రి 12 గంటల వరకు పూర్తయింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే మనకు వచ్చిన ప్రకారం 78% మాత్రమే ఆన్లైన్లోకి ఎక్కాయి, ఇంకా 22% ఆన్లైన్లోకి ఎక్కలేదు. ఫామ్స్ అయితే వెళ్ళాయి కానీ రిటర్న్ రాలేదు. సో రిటర్న్ రాలేదు అంటే ఎక్కడో మిస్టేక్ అయింది. అవి డిజిటలైజేషన్ కాకపోవడం వల్ల ఆ ఓట్లన్నీ ఇప్పుడు ఆన్లైన్లో లేకపోతే ఇబ్బంది. సో మళ్ళీ తర్వాత కొత్త ఓట్లు నమోదు, ఫామ్ 6 కావచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే చాలా వేరియేషన్ ఉంది. అంటే దాదాపు 338 అంటే 3,38,00,000 ఉన్న ఓట్లలో 22% అంటే చాలా ఎక్కువ ఓట్లే గల్లంత అయినట్టుగా మనకు కనబడుతుంది రవిచంద్ర. ఎస్, అంటే మరోవైపు వీటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపడానికి ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇంకా డేట్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీరు అన్నట్టుగా దాదాపు 22% ఓటర్లు ఇంకా డిజిటలైజేషన్ కాలేదు, వీళ్ళందరికీ కూడా మళ్ళొకసారి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే అధికారికంగా డిజిటలైజేషన్ సంబంధించింది ఎలాంటి అంటే ఇప్పుడు ఫామ్స్ వెళ్ళినాయి అయితే తీసుకోవచ్చు, ఇప్పుడు కొత్తగా అయితే ఫామ్స్ ఇవ్వరు. ఆల్రెడీ కొన్ని ఫామ్స్ ఏం చేస్తారంటే బిఎల్ఓలు ఇచ్చి ఉంటారు, కానీ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల అది ఆన్లైన్లో కొన్ని కాకపోవచ్చు, కానీ కొన్ని ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. అంటే ఆఫీసులలో ఆల్రెడీ ఇచ్చి ఉంటారు.
సో ఇవన్నీ ఈసీ డిజిటలైజేషన్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఫామ్లు ఇచ్చి దాన్ని ఆన్లైన్లోకి వచ్చే పరిస్థితి లేదు, నిన్నటితో ముగింపైంది. అయితే దీంట్లో అభ్యంతరాలకు మాత్రం ఒక అవకాశం ఇచ్చింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఓటర్లకు సంబంధించిన దాంట్లో అభ్యంతరాలు కానీ క్లెయిములు కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 12న తుది జాబితా విడుదలవుతుంది. సో ఆల్రెడీ డిజిటలైజేషన్ అయిన దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నాయనుకోండి, పేరు మిస్టేక్ అయింది, ఏజ్ మిస్టేక్ అయింది, సర్నేమ్ మిస్టేక్ అయింది, తండ్రి పేరు పొరపాటున పడ్డది ఆన్లైన్లో, దానికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఒక నెల రోజులు గడువు ఇచ్చారు. కానీ కొత్తగా అంటే ఇప్పుడు ఫామ్ మళ్ళీ కొత్తగా డిజిటలైజేషన్ అయితే అవకాశం లేదు. ఇంతవరకు అయితే అధికారికంగా అయితే ఈసీ ప్రకటించలేదు. వివిధ పొలిటికల్ పార్టీలు అయితే రిక్వెస్ట్ చేశాయి మరికొన్ని రోజులు పొడిగించమని. ఇంతవరకు అయితే ఈసీ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ పొడిగింపుపై. ఎస్ సార్, మరోవైపు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇవ్వాల్సి అక్కడ నుంచే ఫామ్స్ తీసుకోవాల్సిన ఉంటే కూడా వాళ్ళు ఎక్కడా కూడా బిఎల్ఓలు ఇంటింటికి రాకుండా కేవలం ఒక దగ్గర కూర్చొని వాళ్ళకు అటు పబ్లిక్కే ఫోన్ చేసి మీరే ఇక్కడికి రండి ఫామ్స్ తీసుకోండి అని చెప్పి అలా చెప్పడం వల్ల చాలామంది ఫామ్స్ కూడా తీసుకోలేని వాళ్ళు ఉన్నారన్నారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 19 తుది గడువు పెట్టిన నేపథ్యంలో మళ్ళీ అక్టోబర్ 19 తర్వాత ఒక్కసారి ఏదైతే ఫైనల్ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా వాస్తవమే, చాలామందిని మనం అడిగాము, కొంతమందిని ఇక్కడ ఇప్పుడు కలిశారు ఓటర్లను అడిగాం, మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, మీ ఇంటికి అంటే దాదాపు 10 మందిలో 4, 3 మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటున్నారు. అంటే కొంతమంది గోడలకు డోర్లకు నంబర్లు వేసిపోయారు కానీ ఎవరు వాళ్ళ ఇంటికి రాలేదని కొంతమంది అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, బిఎల్ఓలు మేము వచ్చామండి వాళ్ళు లేరని వాళ్ళ వర్షన్ ఉంది. సో మొత్తం మీద ఒక 40% ఏదైతే ఉందో 30 to 40% అయితే మిస్కమ్యూనికేషన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక మీరన్నట్టుగా 12 తర్వాత తుది జాబితా తర్వాత అవకాశం ఉందంటే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త ఓటర్లకు మళ్ళీ ఈసీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది బిఫోర్ ఎలక్షన్. సో దాంట్లో ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఈ డిజిటలైజేషన్ ఏదైతే ఉందో అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కుక్కటిపల్లిలో ఒక ఇంటి దగ్గర ఓటు ఉంది, ఇప్పుడు అతను డిజిటలైజేషన్ చేసుకోలేదు, ఎప్పుడో 2002లో 24 సంవత్సరాల క్రితం ఓటేశాడు కానీ దాన్ని ఇప్పుడు అప్డేట్ చేసుకోకపోతే ఆ ఓటు ఖతం అయిపోయింది, అది లెక్కలోకి రాదు. ఇప్పుడు అతను ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మళ్ళీ ప్రక్రియ మొదలు పెట్టాలి. సో దానికి సంబంధించిన ఈసీ ఒకైతే అవకాశం అయితే ఇస్తుంది, చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏదైతే ఇప్పుడు సరి ప్రక్రియలో అతని పేరు మిస్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కొత్తగా మళ్ళీ ఫామ్ 6 కావచ్చు 6A ఉంటాయి, ఏదన్నా కరెక్షన్ కావచ్చు, న్యూ కావచ్చు, తర్వాత 8, 8A ఇవి కూడా ఉంటాయి. వాటి ప్రక్రియ రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు సరి ప్రక్రియకు సంబంధించింది ఎవరైతే మిస్ అయిందో వాళ్ళకు ప్రస్తుతానికి దాంట్లో లేదు, మళ్ళీ మిస్ కొంతమంది ఇంకో అవకాశం ఉండొచ్చు, 2 ఓట్లు ఉంటాయి, 3 ఓట్లు ఉంటాయి. సో అన్నీ ఎగిరిపోతాయి ఇప్పుడు. సో వాళ్ళు మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలనే దాని మీద మళ్ళీ చేసుకోవాలి. వాస్తవంగా ఇప్పుడు ఆ ప్రక్రియ అదే స్టార్ట్ అయింది కానీ దానికి చాలామందికి ఫాములు రీచ్ కాలేదు. ఒకవేళ ఫాములు ఇచ్చినా అది ఎలా నింపాలో చాలామంది తెలియకపోవడం వల్ల ఇదంతా కూడా కొంచెం గందరగోళంగా ఉందనేది చాలామంది అయితే ఓటర్లు మనం కలిసాం. మేము పనులకు వెళ్ళాము, మా దగ్గరికి ఎవరు రాలేదు, ఆ వచ్చిన ఫామ్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది, మాకేం అర్థం కావట్లేదు, మేము పనులకు వెళ్తాం, ఒకరోజు పని మానేసుకోవాలంటే ఆ కుటుంబం అంతా ఇంటికంటే 1000-2000 లాస్ అవుతాం, ఇదంతా మాకు ఇబ్బందిగా మారిందని కొంత ఒక అవగాహన లేకుండా కొంతమంది అయితే ఉంది పరిస్థితి. అందుకనే దాదాపు 22% ఇక్కడ గ్యాప్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.